శ్రమలన్నవి నిన్ను పరిశుద్ధపరుస్తాయి. శ్రమలు నిన్ను నీతిమంతుని యొక్క లిస్టులోనికి నిన్ను తీసుకుని వెళుతుంది. శ్రమలు మన జీవితానికి ఎంతో మేలైనటువంటి విషయము. మనం ఏం చేస్తాం, ఆ శ్రమలను చూసి చాలాసార్లు బాధపడిపోతూ ఉంటాం. ఒక వచనాన్ని చదువుకుందామా? యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. కనబడుదును. దేవుడు అంటున్నటువంటి మాట ఏమంటే, ఆయన నన్ను శోధించిన తరువాత నేను ఎలా కనబడతాను? సువర్ణముగా, ఒక బంగారము వలె. శోధనలో కూడా వెళ్ళిన తర్వాత నువ్వు ఏమవుతావు అంటే, నువ్వు ప్యూరిఫై అవుతావు, నువ్వు పరిశుద్ధపడతావు. దేవుని సన్నిధిలోనికి మనం వస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలకు మనం లోబడుతూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. నీ శ్రమలు ఊరికినే నీకు అనుగ్రహింపబడినవి కావు, కానీ నిన్ను ఒక బంగారము వలె, ఒక విలువైనటువంటి వ్యక్తి వలె నిన్ను చేయడానికి నీకు అవి అనుగ్రహించబడి. హల్లెలూయా.